హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఇవాళ భగవద్గీత క్లాస్కి. సో మనం ప్రార్థనతో మొదలు పెడదాము. అందరూ కూడా ప్రార్థించండి నాతో పాటు. ఇంకా దయచేసి వీడియో ఆన్ చేసి క్లాస్ వినండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓమజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం ఇవాళ భగవద్గీత క్లాస్కి. సో మనము 13వ అధ్యాయం చర్చిస్తున్నాము, పురుష ప్రకృతి చైతన్యము. సో అందులో ఇప్పటిదాకా మనం 31వ శ్లోకం వరకు చర్చించాము నిన్నటి క్లాస్లో. సో ఇంకా ఈ అధ్యాయంలో 4 శ్లోకాలు ఉన్నాయి: 32, 33, 34, ఇంకా 35 ఇవాళ మనం చర్చించబోతున్నాము. సో ఇవాళ క్లాస్తో ఈ అధ్యాయము సమాప్తమవుతుంది. సో 31వ శ్లోకంలో మనం నిన్న చూసిన విధంగా ఏ విధంగా జ్ఞానచక్షు అనే సెక్షన్ ఇక్కడ నడుస్తుంది. ఇంకా 31వ శ్లోకంలో ప్రత్యేకంగా ఎవరైతే బాహ్యంగా ఉండేటటువంటి ఏ శారీరక భేదాలను చూడరో, ఇంకా అందరినీ ఆత్మస్థాయిలో చూస్తారో అటువంటి వ్యక్తి సెన్సిబుల్ మ్యాన్ అని ప్రభుపాదులు ట్రాన్స్లేట్ చేశారు. సో ఒక రకంగా చెప్పాలంటే పండితాహ సమదర్శిన అని మనం అనొచ్చు. సో అసలైన పండితుడు ఎవరంటే ఎవరైతే ఈ శారీరక భేదాలను చూడరో, అందరూ కూడా ఆత్మ అనే విషయం వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే, నా ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఈ సెక్షన్లో నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఇంత జ్ఞానచక్షు గురించి మనం మాట్లాడుతున్నాం. ఆత్మలాగా చూడాలి, శారీరక భేదాలు చూడొచ్చు, చూడకూడదు, ఇవన్నింటికి అడ్వాంటేజ్ ఏముంది అనేది ఒక పెద్ద ప్రశ్న రావాలి మనకి. సో ప్రాక్టికల్ బెనిఫిట్స్ ఓకే, ఫిలాసఫికల్గా తెలుసుకున్నాము, కానీ ప్రాక్టికల్ బెనిఫిట్స్ ఏంటి? యా, సో కొన్ని ప్రాక్టికల్ బెనిఫిట్స్ చెప్తారా ఎవరైనా? ఈ విధంగా జ్ఞానచక్షు పొందితే ఏం బెనిఫిట్స్ వస్తాయి మనకు, లేకపోతే సమాజానికి, లేకపోతే ఓవరాల్ వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ నోయింగ్ దట్ యువర్ సోల్ అండ్ ఎవ్రీబడి ఈజ్ అ సోల్? యా, హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ సుబ్బారావు ప్రభు చెప్పండి. హరే కృష్ణ. దేర్ ఇస్ నో వార్ బిట్వీన్ కంట్రీస్ ఫస్ట్, సో ఆల్ విల్ బి హ్యాపీ బికాస్ ఆల్ ఆర్ సోల్స్. దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ బ్లాక్ వైట్, ఆల్ డిఫరెన్సెస్ విల్ నాట్ బి దేర్. చాలా మంచి పాయింట్, చాలా ప్రాక్టికల్ విషయం చెప్పారు. మనకు ఇప్పుడు సమాజంలో ఎన్ని ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి, రష్యా యుక్రెయిన్ కానివ్వండి, మరియు ఇజ్రాయెల్ పాలెస్టీన్ గాజా, ఇండియా పాకిస్తాన్ నడుస్తూనే ఉంది. చిరకాలం నడుస్తుందేమో ఇంకా అది. అండ్ బ్లాక్ వర్సెస్ వైట్ అమెరికాలో, రైట్? సో ఇవన్నీ కూడా నేను ఇండియా నువ్వు పాకిస్తాన్, నేను ఇజ్రాయెల్ నువ్వు గాజా, ఇవన్నీ కూడా శరీరంతో కూడినటువంటి అస్తిత్వాలు, అవునా? నేను ఇండియన్ ఎందుకు అంటున్నానంటే ఇండియా అనే ప్రదేశంలో పుట్టాను కాబట్టి. యాక్చువల్లీ ఆత్మ ఇండియన్ కాదు, పాకిస్తానీ కూడా కాదు. ఎస్ ఆర్ నో? సో ఆ విధంగా ఇవన్నీ శారీరక భేదాల వల్ల ఏమవుతుంది, గొడవలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ కులమతాలు కూడా చాలా మంది గొడవలు పెట్టుకుంటారు ఇండియా లోపల అంటున్నాను. మీది ఈ కులము, మాది ఆ కులము, మా వాళ్ళను నువ్వు ఎలా అన్నావు, మళ్ళీ హిందూ ముస్లిం గొడవలు, ఇవన్నీ కూడా శరీరంతో సంబంధించినవి, రైట్? సో ముస్లిం యొక్క వ్యక్తి శరీరంలో ఉండే ఆత్మ, ఇంకా హిందూ శరీరంలో ఉండే ఆత్మ, ఇట్ ఇస్ ద సేమ్ ఆత్మ, సేమ్ కృష్ణుడి అంశం, రైట్? సో ఈ విధంగా ఎవరైతే చూస్తారో యూ విల్ గెట్ అ సోషలీ పీస్ఫుల్ సిచ్యువేషన్, బికాస్ ఎవ్రీబడి విల్ సీ దట్ మనం అందరం యాక్చువల్గా భగవంతుడి పిల్లలం అయితే మనం ఎందుకోసం గొడవ పడుతున్నాం, అండ్ వీఆర్ ఆల్ లైక్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లాగా. ఎస్ ఆర్ నో? బికాస్ ఒకే తండ్రికి ఉన్నటువంటి సంతానం లాగా మనం చూస్తాం అందరినీ. సో యూ గెట్ ఇమీడియట్ బెనిఫిట్ విచ్ ఇస్ సోషల్ పీస్. యా, వెరీ గుడ్. ఇంకా సంబడి ఎల్స్?
యా మైథిలి మాతాజీ మీరు అన్మ్యూట్ చేశారు, చెప్పండి. ప్రభుజీ, మాంసాహారం తినడం తగ్గుతుంది అనుకుంటున్నాను నేను. యా వాటిల్లో కూడా జీవాత్మను చూస్తే కనీసం ఆ అంటే మనలాంటి జీవులే కదా అవి కూడా అనేది ఒకటి ఎస్, వెరీ మనకి. గుడ్. మాంసాహారం తగ్గుతుంది, అదర్వైజ్ యూ కెన్ జనరలైజ్ దిస్ ప్రిన్సిపల్ సేయింగ్ ఇతరుల పట్ల హింస తగ్గుతుంది, అండ్ రెస్పెక్ట్ కూడా మనం ఇస్తాం ప్రతి ఒక్కరికి. రెస్పెక్ట్ పెరుగుతుంది. భేదాలను చూసి చీ లేకపోతే ఆ విధంగా ఉండదు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ హింస చేసే ప్రవృత్తి తగ్గుతుంది. బికాస్ యు అండర్స్టాండ్ దాట్ నాకు ఎలాగైతే ఈ శరీరంలో ఉండే హక్కు ఉందో, జీవాత్మని నేను, అక్కడ కూడా ఒక జీవాత్మ ఉంది, ఆ జీవాత్మకి ఆ శరీరంలో ఉండే హక్కు ఉంది. అది మేక శరీరమే కానివ్వండి, కోడి శరీరమే కానివ్వండి, ఇంకా ఆ శరీరానికి హాని కలిగించే హక్కు నాకు లేదు. Because you understand that it is a soul living in that body, and due to one's bad karma one might get an animal body, but just because some soul is in animal's body doesn't mean you're supposed to kill and eat. సో యుల్ స్టార్ట్ రెస్పెక్టింగ్ బికాట్ యు గో బియాండ్ ద బాడీ. ఎప్పుడైతే కేవలం ఆ శరీరాన్ని మాత్రం చూస్తే, దెన్ చాలా పెద్ద పెద్ద ఇలా కొన్ని రిలీజియస్ ప్రాసెసెస్ కూడా ఉన్నాయి. ఎక్కడైతే ఇలాంటి అండర్స్టాండింగ్ ఉంది, ఆ, పశువు శరీరంలో ఉండేటటువంటి ఆత్మలు దివ్యమైన ఆత్మలు కావు, అవి చంపాల్సినవే, అవి చస్తానికే ఉన్నాయి, అవి మన ఎంజాయ్మెంట్ కోసం ఉన్నాయి, ఈ విధంగా ఆలోచన ఉందన్నమాట కొంతమందికి. అండ్ దానివల్ల దాన్ని చంపడంలో ఎటువంటి తప్పు లేదు. మానవులను చంపకూడదు, కానీ యానిమల్స్ని చంపొచ్చు. సో ఇటువంటి అండర్స్టాండింగ్ అనమాట. బికాస్ దే డోంట్ నో యానిమల్ శరీరంలో కూడా జీవాత్మ ఉంది, ఆ విషయం వాళ్ళకి తెలియదు. రైట్, సో మంచి పాయింట్ చెప్పారు. యా, వాట్ ఎల్స్? ఇంకేం బెనిఫిట్, ఇంకేం లేదా? ఎస్, ప్రియాంక మాతాజీ చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ, దండవత్ ప్రణామ్. మనం సోల్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ కృష్ణ కాబట్టి కృష్ణతోనే కనెక్ట్ అవ్వాలని చెప్పి మోస్ట్లీ డివోషనల్ వైపు వెళ్ళాలని, మండేన్ ఎంజాయ్మెంట్ అదంతా త్యాగం చేయాలి అని అనుకుంటున్నాను. ఓకే, దట్ ఈస్ అనదర్ బెనిఫిట్ డెఫినెట్లీ. ఎప్పుడైతే మనము ఆత్మ అని తెలుసుకుంటామో, ఆత్మ ఇస్ పరమాత్మ యొక్క అంశ, భగవంతుడి అంశ, ఇంకా జీవితపు లక్ష్యము ఎలా క్లియర్ అవుతుంది ఎవరికైనా? ఎందుకంటే ఈ లోకంలో మీరు జీవితపు లక్ష్యం గురించి మాట్లాడితే 10 మంది 10 లక్ష్యాలు చెప్తారు. ఎస్ ఆర్ నో? హౌ టు రీకన్సైల్ వాట్ ఈస్ ద ట్రూ గోల్ ఆఫ్ లైఫ్? ద ట్రూ గోల్ ఆఫ్ లైఫ్ కెన్ బి రీకన్సైల్ వెన్ యూ అండర్స్టాండ్ యువర్ ట్రూ ఐడెంటిటీ. ఎస్ ఆర్ నో? సో ఇఫ్ ఐఎమ్ థింకింగ్ ఐఎమ్ హిందూ, ఐఎమ్ ముస్లిం, ఐఎమ్ ఇండియన్, ఐఎమ్ పాకిస్తానీ, దాంతో సంబంధించిన లక్ష్యాలు ఎన్నో ఉంటాయి, బట్ ఇవన్నీ కూడా టెంపరీ. సో శాశ్వతమైన అస్తిత్వం ఏంటి? నాది, నేను ఆత్మని. అండ్ దేర్ ఫర్ వెన్ ఐ నో దట్ నేను ఆత్మని, దెన్ ద నెక్స్ట్ క్వశ్చన్ కమ్స్, ఆత్మ యొక్క గమ్యం ఏంటి? దెన్ గో బ్యాక్ టు గాడ్ హెడ్. దెన్ వన్ స్టార్ట్స్ ప్రాక్టీసింగ్ డివోషనల్ సర్వీస్. సో మంచి పాయింట్ చెప్పారు. ఎప్పటిదాకైతే ఆ, ఒక జీవాత్మ నేను ఈ ఆత్మని శరీరం కాదు అని తెలియదు, అప్పటిదాకా ఆధ్యాత్మిక జీవితం స్టార్ట్ అయినట్టు కూడా కాదు యాక్చువల్గా. స్పిరిచువల్ లైఫ్ బిగిన్స్ వెన్ యూ స్టార్ట్ అండర్స్టాండింగ్ యువర్ నాట్ దిస్ బాడీ. సో ఆ విధంగా స్పిరిచువల్ లైఫ్లో ముందుకు వెళ్ళడానికి యూ విల్ గెట్ అ లాట్ ఆఫ్ మోటివేషన్ అండ్ క్లారిటీ ఎప్పుడైతే నేను ఆత్మని అని తెలుసుకుంటాను. రైట్, ఒకవేళ ఇప్పుడు జస్ట్ ఇమాజిన్ వేరే సినారియో మీకు చెప్తాను. నేను ఆత్మని కాను, నేను ఆ శరీరాన్ని, అందరి శరీరాలే అని అనుకున్నారు అనుకోండి, ఆధ్యాత్మిక జీవితం యొక్క విలువ ఏమేమి ఉంటుందా? ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ నేను ఈ శరీరం, లాజికల్గా ఆలోచించండి, దాని అర్థం ఏంటి? మృత్యు తర్వాత ఈ శరీరం మట్టిలో కలిసిపోతుంది. సో నేను ఇప్పుడు ఉన్న రోజులు నేను ఎవరిని చంపినా, ఏది మేలు చేసినా దానికి ఏం విలువ ఉండదు, ఎందుకంటే ఎలాగో అన్ని మట్టిలో కలిసిపోతాయి, పునర్జన్మ ఉండదు. పునర్జన్మ ఉంది అంటేనే ఆత్మ ఉన్నట్టు, ఆత్మ ఉంటేనే పునర్జన్మ ఉంటుంది. మరి ఆత్మ లేనప్పుడు తెలిసిన పునర్జన్మ, శరీరం మట్టిలో కలిసిపోతుంది. దాని అర్థం ఏంటి? దాని ఐ గెట్ అ లైసెన్స్ దట్ విచ్చలవిడిగా ఎంజాయ్ చేయి, మృత్యు తర్వాత ఎలాగో అందరూ మట్టిలో కలిసిపోతారు. హౌ కెన్ దేర్ బీ ఎనీ స్పిరిచువల్ లైఫ్? హౌ కెన్ దేర్ బీ ఎనీ అకౌంటబిలిటీ? మనం ఆత్మలము అని ఉన్నందువల్ల, ఆత్మ శాశ్వతం అనగానే మనకు లోపల భయం రావాలి. శాశ్వతం కాబట్టి నెక్స్ట్ జన్మలో ఇప్పుడు చేసిన పాపాలకి శిక్ష లభిస్తుంది. శరీరం పోతుంది కానీ మళ్ళీ వేరే శరీరం పుట్టి నాకు శిక్ష వస్తుంది, ఆ భయం ఉంటుంది. బట్ దెర్ ఇస్ నో ఆత్మ. నెక్స్ట్ శరీరం ఏంటి? ఇప్పుడు అంత మీకు ఇదే ఫినిష్ అయిపోతుంది. సో ఆ విధంగా ఇట్స్ వెరీ గుడ్ పాయింట్. యా, సో అనదర్ పాయింట్, అనదర్ అడ్వాంటేజ్, ఎవరైనా చెప్తారా? సంబడి హ్యాస్ అ పాయింట్. యా, ఆ, మైథిలి మాతాజీ. ప్రభుజీ, మిథ్యా అహంకారం తగ్గి నిజమైన అహంకారంకి వైపుకి వెళ్తాము. దేహాత్మ బుద్ధి కూడా మనకి తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఎస్, సో దిస్ అనదర్ బెనిఫిట్, ప్రాక్టికల్ బెనిఫిట్. నేను ఆత్మని అని తెలిసిన తర్వాత దెన్ యు ఆర్ నాట్ బౌదర్డ్ హౌ ఐ లుక్, హౌ ఈస్ మై బాడీ, అండ్ సుఖ దుఃఖాలు,
మానము అవమానము, జయము పరాజయము, ఈ ద్వంద్వాలకు అతీతులమైపోతాం. ఈ ద్వంద్వాలు ఒక వ్యక్తి ఎందుకు అనుభవిస్తాడు? బికాస్ నేను ఈ ఆత్మని కాదు, నేను శరీరాన్ని అని అనుకుంటారు. అక్కడి నుంచే ద్వంద్వాలు స్టార్ట్ అవుతాయి. భయము కూడా భాగవతంలో ప్రత్యేకంగా శ్లోకం చెప్పారు, భయం ద్వితీయ అభినివేశత స్యాత్ ఈశామపేతస్య. ఆ, అయితే భయం ఒక వ్యక్తికి ఎందుకు పుడుతుంది? ఎప్పుడైతే నేను ఈ శరీరము అని భావిస్తాడో, దీన్ని మిథ్యా అహంకారం అంటారు. అక్కడి నుంచి అన్ని అనర్థాలు స్టార్ట్ అవుతాయి. సో అనదర్ యాడెడ్ బెనిఫిట్ ఇస్ ద అనర్థాలు ఇస్ ఆల్సో గో డౌన్. కామ క్రోధ లోభ మోహం ఇవన్నీ కూడా శారీరక రిక్వైర్మెంట్స్, ఇజ్ ఇట్ నాట్? ఒక్కసారి ఆలోచించండి. కామము దేనికోసం? శరీరానికి తృప్తి కలిగించడానికి. క్రోధము మన యొక్క అహంకారాన్ని వ్యక్తం చేస్తున్నాం వేరే వాళ్ళ మీద, రే చూపిస్తాను నేనేంటో అనేది క్రోధం. క్రోధం ఈజ్ అనదర్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ యాక్చువల్లీ ఈగో, దట్ యూ వాంట్ ప్రూవ్ యువర్ పవర్. ఇంకా లోభము, ఇవన్నీ కూడా మీరు చూస్తే ఇట్ ఈస్ ఆల్ రిలేటెడ్ టు ద బాడీ అండ్ ద మైండ్. స్థూల శరీరము, సూక్ష్మ శరీరం, దట్స్ ఇట్. సోల్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్. సో ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో ఆటోమేటిక్లీ ఇవన్నీ రిక్వైర్మెంట్స్ తగ్గిపోతాయి. డివోటీ హూజ్ ఆన్ ద సెల్ఫ్ రియలైజ్ ప్లాట్ఫామ్, ఆయన బాడీలో రిక్వైర్మెంట్స్ తగ్గిపోతాయి. ఇట్స్ వెరీ వెరీ న్యాచురల్. యా. సో ఆ విధంగా సెన్సెస్ అండ్ ద మైండ్ కమ్ ఇన్ కంట్రోల్. యా. ఆత్మవశ్యేర్ విధేయాత్మ ప్రసాదం అధిగచ్చతి. 2.64 కృష్ణ సేస్. ఈ విధంగా ఎవరైతే వారి అసలైన అస్తిత్వాన్ని తెలుసుకొని వారి యొక్క మనస్సును ఇంద్రియములు నిగ్రహిస్తారో, కనీసం నిగ్రహించడానికి ప్రయత్నిస్తారు, అటువంటి వాళ్ళకి నేను ప్రసాదం ఇస్తానని చెప్తున్నారు. 2.64లో కృష్ణుడు యూజ్ చేశారు ఈ వర్డ్ ప్రసాదం అని. సో ప్రసాదం ఇస్ నాట్ జస్ట్ దిస్. ప్రసాదం అంటే భగవంతుడి కృప, రైట్? సో అందుకని వి షుడ్ పుట్ ఆల్ అవర్ ఎఫర్ట్స్. సో ఆ విధంగా అనేక బెనిఫిట్స్ ఉన్నాయి ఆత్మ, మనం ఆత్మలము అని తెలుసుకోవడం ద్వారా. ఇప్పుడు మనం ముందుకు వెళ్దాం. 32 ఈ శ్లోకాలు నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. చదవాలనుకున్న వాళ్ళు దయచేసి యూ కెన్ అన్మ్యూట్ అండ్ రీడ్ ఆల్ ద వర్సెస్ అట్ వన్స్. ఓకే, 32 నుండి 35 వరకు. హూ వాంట్స్ టు రీడ్? హరే కృష్ణ ప్రభుజీ, నేను చదువుతాను. నిన్న నెట్ సరిగ్గా లేదు. పార్వతీ మాత చదవండి. ఇప్పుడు నెట్ ఓకేనా మీకు? బాగానే ఉంది నాకు ప్రభుజీ. చూద్దాం, మనం ప్రార్థిద్దాం. గో హెడ్. హరే కృష్ణ ప్రభుజీ, చదువుతున్నాను. చదవండి. అనాదిత్వాన్ నిర్గుణత్వాత్ పరమాత్మాయమవ్యయః శరీరస్థోపి కౌంతేయ న కరోతి న లిప్యతే. భావం: నిత్య దృష్టి కలిగిన వాడు నాశరహితమైన ఆత్మను దివ్యమైనదిగా, నిత్యమైనదిగా, గుణాతీతమైనదిగా చూడగలుగుతాడు. ఓ అర్జున, భౌతిక దేహ సంపర్కములో ఉన్నప్పటికీ ఆత్మ ఏదీ చేయదు, చిక్కుబడదు. వెరీ గుడ్. 33. యదా సర్వగతం సాక్షాత్ ఆకాశన్నోపలిప్యతే సర్వత్ర వస్థితో దేహే తదాత్మానోపలిప్యతే. భావం: ఆకాశం సర్వత్రా వ్యాపించి ఉన్నప్పటికీ తన సూక్ష్మ స్వభావం కారణంగా దేనితోనూ కలియదు. అదేవిధంగా బ్రహ్మభావంలో నెలకొన్న ఆత్మ దేహంలో ఉన్నప్పటికీ ఆ దేహంతో కలియదు. గుడ్. 34. యథా ప్రకాశయత్యేక కృష్ణం లోకమిమం రవిః క్షేత్రం క్షేత్రి తదా కృష్ణం ప్రకాశయతి భారత. భావం: ఓ భారత, సూర్యుడొక్కడే సమస్త లోకమును ప్రకాశింప చేసినట్లుగా దేహంలో ఉన్నట్టు జీవుడు దేహంలో ఉన్నట్టు జీవుడు చైతన్యం ద్వారా సమస్త దేహమును ప్రకాశింప చేస్తాడు. 35. క్షేత్ర క్షేత్రజ్ఞయేరేవం అనరక్తం జ్ఞానచక్షుషా భూత ప్రకృతి మోక్షం చ ఏ విదుత్యాంతి తే పరం. భావం: దేహానికి క్షేత్రజ్ఞునికి ఉన్న భేదమును జ్ఞాననేత్రాలతో చూసి ప్రకృతి బంధం నుండి మోక్ష పద్ధతిని కూడా అర్థం చేసుకోగలిగిన వాడు పరమ లక్ష్యమును పొందుతాడు. హరే కృష్ణ. సో దిస్ ఇస్ ద లాస్ట్ వర్స్ ఆఫ్ ద 13th chapter. థ్యాంక్ యూ. చాలా బాగా చదివారు. వెరీ గుడ్. థ్యాంక్ యూ. ఓకే. సో 32వ శ్లోకం ఒకసారి మనం చర్చిద్దాం. ఇక్కడ ఏం చెప్పారంటే, నిత్య దృష్టి కలిగిన వారు నాశరహితమైన ఆత్మను దివ్యమైనదిగా, నిత్యమైనదిగా,
గుణాతీతమైనదిగా చూడగలుగుతారు. ఓ అర్జున, భౌతిక దేహ సంపర్కములో ఉన్నప్పటికీ ఆత్మ ఏది చేయదు, ఇంకా చిక్కు పడదు అని ఇక్కడ చెప్పబడింది. సో దాని అర్థం ఏంటి? ఇక్కడ చాలా చాలా సింపుల్. ఎవరైతే నిత్యదృష్టి కలిగిన వాళ్ళు ఉన్నారో, నిత్యదృష్టి అంటే ఏంటి? ఎవరైతే జీవాత్మ యొక్క స్వభావం నిత్యము అని తెలుసుకున్న వాళ్ళు, వాళ్ళు ఒక విషయం చాలా చాలా క్లియర్గా అర్థం చేసుకుంటారు. ఏంటది? ఆల్దో ఈ యొక్క ఆత్మ ఈ భౌతిక శరీరం యొక్క సంపర్కంలో ఉన్నప్పటికీ ఆత్మ యాక్చువల్గా ఏమీ చేయట్లేదు, ఆత్మ యాక్చువల్గా చిక్కిపోదు. సో ఇది చెప్పగానే మనకి ఎన్నో డౌట్స్ వస్తాయి. ఇప్పుడు ఆత్మ ఏమి చేయట్లేదు అంటున్నారు, ఆ? మరి చిక్కిపోదు అంటున్నారు. చిక్కిపోయి ఉంది ఇక్కడ ఆత్మ భౌతిక జగత్తులో, అవునా కదా? మనందరం చిక్కిపోయి ఉన్నాం, మనం ఏదో హ్యాపీగా ఉన్నాం ఇక్కడ, రైట్? సో దీని అర్థం ఏంటి అని మనకు రావచ్చు డౌట్. సో అందుకని దిస్ ఇస్ అ టిపికల్. ఇంకో వర్స్ కూడా ఉంది భగవద్గీతలో, ప్రకృతి క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. ఆ శ్లోకంలో కూడా భగవంతుడు ఏం చెప్తున్నారు? యాక్చువల్గా జీవాత్మ అనుకుంటుంది నేను చేస్తున్నాను, కానీ జీవాత్మ చేయట్లేదు, ప్రకృతి చేస్తుంది, అవునా? మరి ఇలా అంటే మరి మనం చేసిన దానికి జీవాత్మకు శిక్ష రాకూడదే, ప్రకృతికి రావాలి. ఎందుకంటే నేను చేయలేదు కదా, ఒక మర్డర్ అయింది, నేను చంపలేదు, మరి నాకెందుకు శిక్ష ఇస్తున్నారు? జీవాత్మకే శిక్ష పడుతుంది ఆఖరికి. అనేక వేరే రకాల శరీరాలు దొరుకుతున్నాయి. ఆ, మరి ప్రకృతిని కూడా పట్టుకోండి, ప్రకృతే చేసింది కదా అంతా కూడా. ఆ, ఆ విధంగా ఇది ఎలా చూడాలి? అందుకనే దిస్ ఫిలాసఫికల్ క్లారిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చాలామంది అంటూ ఉంటారు అది ఏంటంటే అంతా భగవంతుడు చేయిస్తారు, నా చేతిలో ఏముంది అని అంటారు. సో తప్పు చేసి ఇలా చెప్తే హౌ కెన్ యూ జస్టిఫై దిస్? ఒక మర్డర్ చేసేసి అంతా భగవంతుడు చేయించారు, నా చేతిలో ఏముంది? సో దిస్ ఇస్ ద రాంగ్ అప్లికేషన్ ఆఫ్ ద ఫిలాసఫీ. సో ఇక్కడ ఏం చెప్పబడింది? జీవాత్మ యొక్క హక్కు కేవలం కోరిక వరకే ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. సో జీవాత్మ ఇస్ జస్ట్ అ డిజైరర్, దట్స్ ఇట్. ఎక్సెప్ట్ డిజైరింగ్ ఇన్ ద మెటీరియల్ వరల్డ్, ద జీవాత్మ కెనాట్ డూ ఎనీథింగ్ బికాస్ ఇట్ ఈస్ స్పిరిచువల్ ఇన్ నేచర్. నా ఆ డిజైరింగ్ కూడా కలుషితం అయిపోయింది. ఎందువల్ల? నిన్నటి క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. ఎవరు చెప్తారు? జీవాత్మ ఎందుకు భౌతిక కోరికలు కోరుకుంటుంది? చూసి జీవాత్మ ఆధ్యాత్మికమైనటువంటిది, అవునా కాదా? మరి మనందరం జీవాత్మలం, మనకి భౌతిక కోరికలు ఎందుకున్నాయి? ఇప్పుడు పానీపూరి చూస్తే తినబుద్ధి అవుతుంది, లేకపోతే ఇది భౌతిక కోరికే కాదు, యూ కెన్ సే మెయింటెనెన్స్ కోరిక ఇది. ఇదేదో అన్నం తినడం అనేది ఏదో పెద్ద భౌతిక కోరిక అని ఎవరు చెప్పరు జనరల్గా, మెయింటెనెన్స్ కోరిక. మరి జీవాత్మకి అసలు ఈ దాల్ రైస్ సబ్జీ ఎందుకు కావాలి యాక్చువల్గా? బికాస్ దట్ ఈస్ మెటీరియల్ అండ్ జీవాత్మ ఈజ్ స్పిరిచువల్. వై ఈజ్ ఇట్ రిక్వైరింగ్ దాట్? ఎవరు చెప్తారు? నిన్నటి క్లాస్లో చెప్పాను నేను. మిథ్యాహంకారం కోసం, మిథ్యాహంకారం వల్ల కావాలి. ఎస్, మిథ్యాహంకారం, రైట్? సో జీవాత్మ ఫస్ట్ ఆవరణ ఏంటి? సూక్ష్మ శరీరం. సెకండ్ ఆవరణ ఏంటి? స్థూల శరీరం. సో సూక్ష్మ శరీరంలో 3 కాంపోనెంట్స్ ఉంటాయి. యా, పద్మజ మాత చెప్తారా సూక్ష్మ శరీరంలో ఉండే 3 కాంపోనెంట్స్ ఏవనేది? గుర్తుందా మీకేమైనా? ప్రభుజీ అదే మనస్సు బుద్ధి అహంకారం. అది వెరీ గుడ్, నైస్. మనసు బుద్ధి అహంకారం, ఈ 3 ఉంటాయి అన్నమాట. యూ కెన్ సీ దట్ వర్స్, భూమిరాపో నలో వాయు ఖమ్మను, అక్కడే చెప్పారు కృష్ణుడు. ఇదంతా కూడా భగవద్గీతలో ప్రమాణం ఉంది దీనికి. ఐ థింక్ దిస్ ఇస్ భూమిరాపో నలో ఇస్ విచ్ చాప్టర్? 7th చాప్టర్ ఐ థింక్. కెన్ చెక్ దాట్. సో ఈ మనసు బుద్ధి అహంకారం అనే సూక్ష్మ శరీరం ఉంటుంది, దాని మీద పంచమహాభూతాల యొక్క స్థూల శరీరం ఉంటుంది. దిస్ ఇస్ ద సెటప్ దట్ వీ హ్యావ్. ఆ సూక్ష్మ శరీరంలో ఉండేటటువంటి ఒక పదార్థం అహంకారం, మిథ్యా అహంకారం. అది జీవాత్మని తన అసలైన అస్తిత్వాన్ని మరిపిస్తుంది. ఏంటది అసలైన అస్తిత్వము? నేను ఆత్మని, ఇంకా నేను వచ్చింది ఆధ్యాత్మిక జగత్తు నుంచి, అది మర్చిపోయాం. చూడండి మనందరం కూడా, ఎస్ ఆర్ నో? మరి దేనితో కనెక్ట్ చేస్తుంది? నువ్వు ఈ శరీరానివి, దాంతో కనెక్ట్ అయిపోయింది. సో దీన్ని షంటింగ్ అని అంటాం కదా, ట్రైన్లో 2 బోగీలు షంటింగ్ అవుతాయి. షంటింగ్ అయితే ఇది ఎక్కడికి వెళ్తే ఇది అక్కడికి వెళ్తుంటుంది అనమాట. అదేవిధంగా మనకి ఈ మిథ్యాహంకారము జీవాత్మని భౌతిక శరీరంతో షంటింగ్ చేసేసింది. ఆ షంటింగ్ ఉన్నందువల్ల ఏమైంది? ఇక జీవాత్మ అంత కోరికలన్నీ కూడా వేరే యాంగిల్లో డైవర్ట్ అయిపోయాయి. ఆ యాంగిల్ ఏంటి? మటీరియల్ యాంగిల్. మటీరియల్ డైమెన్షనల్ ఆఫ్ లైఫ్ బికమ్స్ ప్రామినెంట్.
బికాస్ ద జీవాత్మ స్టార్ట్స్ ఐడెంటిఫైయింగ్ ఇట్ సెల్ఫ్ విత్ మ్యాటర్. వెరీ వెరీ సింపుల్. సో అందువల్ల ఈ భౌతిక కోరికలే కానివ్వండి, మెటీరియల్ మెయింటెనెన్స్ కూడా, ఇవన్నీ కూడా జీవాత్మకి అవన్నీ జరిగాయి అన్నమాట. సో బేసిక్గా చెప్పాలంటే జీవాత్మ కేవలం కోరిక మాత్రమే తన పరిమితం అన్నమాట. దానికంటే మించి ఇక్కడ జరిగేటటువంటి విషయాలు, ప్రకృతి గుణాల్లో రావడం, ఒక రకంగా ప్రవర్తించడం, ఇదంతా కూడా యాక్చువల్గా జీవాత్మ డైరెక్ట్గా ఇన్వాల్వ్ లేదు. ద జీవాత్మ ఓన్లీ ద బిగ్గెస్ట్ మిస్టేక్ ద జీవాత్మ డిడ్ వాస్ టు డిజైర్ సంథింగ్ సెపరేట్ ఫ్రమ్ కృష్ణ. స్టార్ట్ అయింది అక్కడి నుంచి. దాని తర్వాత ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత దెన్ యూ స్టార్ట్ డిజైరింగ్ మటీరియల్ థింగ్స్. దెన్ యూ వెన్ యూ డిజైర్ మటీరియల్ థింగ్స్, టూ థింగ్స్ విల్ హ్యాపెన్. వాట్? పుణ్య అండ్ పాప స్టార్ట్ అయిపోతుంది. దీన్నే సంసార చక్రం అంట. సో మరి ఇక్కడ జీవాత్మకి ఇటువంటి సంబంధం లేదు, జీవాత్మ చిక్కిపోదు అన్న దాని అర్థం ఏంటి? ఆల్దో శరీరాలు మారుతున్నా, ఆల్దో నరకానికి వెళ్ళి నూనెలో ఫ్రై అవుతుంది, స్వర్గానికి వెళ్ళి సోమరసం తాగుతుంది, భౌతిక జగత్తులో అన్నీ చేస్తున్నప్పటికీ జీవాత్మ ఇస్ కంప్లీట్లీ అలోఫ్. దానికి ఎటువంటి భౌతిక ప్రభావం దాని మీద ఉండదు. సోల్ ఈజ్ ఆల్వేస్ స్పిరిచువల్. ఎస్ ఆర్ నో? లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ టేక్ అ కాటన్ విక్, దాన్ని మీరు తీసుకొని నూనెలో అద్ది దాన్ని కాల్స్తారు. ఆ అగ్ని కాలుతుంది, ఆ కాటన్ విక్ కూడా కాలిపోతుంది, దాని అస్తిత్వం పోతుంది. అవసరం ఆఫ్టర్ సమ్ టైమ్ యూ విల్ నాట్ ఫైండ్ దట్, పౌడర్ అయిపోతుంది. అదే, బట్ జీవాత్మ ఇస్ ఆల్సో రోమింగ్ హియర్ అండ్ దేర్, బర్నింగ్ ఇన్ ద మెటీరియల్ వరల్డ్. ఆ దుఃఖము సుఖము కానీ జీవాత్మ స్టిల్ రిమైన్స్ యాజ్ ఇట్ ఈస్. దానికి ఎటువంటి హాని కలగదు, ఎటువంటి లాభం కలగదు. బికాస్ ఇట్ ఈస్ మెటీరియల్ కాదు, స్పిరిచువల్ కాబట్టి. సో దాని అర్థం ఏంటి? జీవాత్మ ఈజ్ నాట్ అ పార్ట్ ఆఫ్ దిస్ మెటీరియల్ వరల్డ్ అండ్ దేర్ ఫోర్ జీవాత్మ ఈజ్ నాట్ ఇంపాక్టెడ్ ఇన్ ఎనీ వే. మరి ఇంపాక్ట్ అవుంది కదా, కనిపిస్తుంది కదా. ఇట్ ఈస్ జస్ట్ అ టెంపరీ ఇంపాక్ట్. టెంపరీ ఇంపాక్ట్ అంటే ఇప్పుడు మనందరం జీవాత్మ భౌతిక జగత్తులో ఉండి సుఖ దుఃఖాలు ఇవన్నీ యొక్క అనుభూతి కలుగుతుంది. యాక్చువల్లీ ఆ అనుభూతి కూడా భ్రమనే, ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. జస్ట్ లైక్ కళ గురించి మనం ఎగ్జాంపుల్ చెప్తాం కదా. కళలో ఎన్నో అనుభూతులు జరుగుతూ ఉంటాయి, వస్తాయి మనకి. ఆ, నీళ్ళల్లో పడిపోయినట్టు, గాలి ఎగురుతున్నట్టు. బట్ సుఖము కానివ్వండి, దుఃఖము కానివ్వండి, రెండు తాత్కాలికమే. అంటే ఇక్కడ మంచిగా ఇంట్లో మంచం మీద పడుకునేటటువంటి వ్యక్తికి ఆ కళతో ఎటువంటి సంబంధం లేదు. ఇంకా కళ ద్వారా ఈ వ్యక్తికి ఎటువంటి ప్రభావం యాక్చువల్గా కాదు. యు ఆల్ అగ్రీ విత్ దట్? ఎందుకంటే కళలో నీళ్ళలో పడ్డాను, కళలో ఎగురుతున్నాను, కళలో కాలిపోయాను, కళలో ఒక పశువుతో పోరాటం చేస్తున్నాను, ఇవన్నీ జరుగుతున్నాయి అన్నమాట. బట్ ద పర్సన్ ఈస్ సేఫ్లీ సిచ్యువేటెడ్ ఇన్ ద హౌస్. యు సీ ద డిఫరెన్స్. బట్ ద ఓన్లీ ఎఫెక్ట్ దట్ హ్యాపెన్స్ ఇస్ దాట్ బికాజ్ ఆ కళలో ఉండే వ్యక్తి నేనే అనుకున్నందువల్ల నాకు ఇక్కడ చెమటలు పడుతున్న భయం వస్తుంది. ఎప్పుడైతే కళ నుంచి బయటకు వస్తానో దెన్ వాట్ హ్యాపెన్స్? ఐఎమ్ అవుట్ ఆఫ్ దాట్. ఆ చెమటలు పోతా, భయం కూడా పోతుంది. సో దాట్ లిటిల్ ఇంపాక్ట్ ఇస్ దేర్. సార్, సో అదేవిధంగా జీవాత్మ కూడా ఈ భౌతిక జగత్తులో రావడము, ఇక్కడ ఫ్యామిలీ, పెళ్ళి, పిల్లలు, జాబు, ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ ఇస్ అ డ్రీమ్. మరి డ్రీమ్లో ఉంది, డ్రీమ్ అని తెలియదు మనకి. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఒప్పుకుంటారా లేదా? కలగంటున్నప్పుడు అది కళ అని తెలిస్తే అది కళ కాదు. సో కళలో ఉన్నప్పుడు ఎవ్రీథింగ్ లుక్స్ వెరీ రియల్. అదేవిధంగా ద వరల్డ్ లుక్స్ సో రియల్, మై రెస్పాన్సిబిలిటీస్ లుక్ సో రియల్, and the desire to earn money, the desire to maintain family, the desire to do so many things looks very real. Everything is a dream. But when will you come to know it's a dream? ఎప్పుడైతే భగవద్ధామానికి మనం వెళ్ళిపోతామో, బేసికల్ మోక్షం, సంసార చక్రం, ఆ షంటింగ్ ఏదైతే ఉంది కదా, అది ఎప్పుడైతే తెగిపోతుందో అప్పుడు మనకు అర్థమవుతుంది యాక్చువల్లీ నేను ఎన్ని రోజులు కలగంటున్నానా, ఏంటి, ఎక్కడ పుట్టాను, ఏం చేశాను, ఏ జాబ్ ఏంటి, ఫ్యామిలీ ఏంటి, ఆయన్ని ఈయన మీద కోప్పడ్డం ఏంటి, అది చేయడం, ఇవన్నీ కూడా మీనింగ్లెస్గా అనిపిస్తాయి. బికాస్ యూ అండర్స్టాండ్ ఐ వాజ్ జస్ట్ డ్రీమింగ్ అండ్ డ్రీమ్ హ్యాస్ నో పర్మనెంట్ ఎగ్జిస్టెన్స్. సో ఆ విధంగా అర్థమవుతుంది. నౌ యూ అండర్స్టాండ్ వాట్ డిడ్ ఇట్ మీన్, రైట్? అండ్ ఎప్పుడైతే మనం చెప్తామో ప్రకృతి వల్ల జరిగింది, నా టు ఆన్సర్ దాట్ క్వశ్చన్, ప్రకృతి వల్ల జరిగింది, మరి ప్రకృతిని పట్టుకోవాలి కదా, నాకెందుకు శిక్షిస్తున్నారు? ద ఆన్సర్ టు దట్ క్వశ్చన్ ఇస్ కోరుకోవడం కూడా ఒక రకమైనటువంటి కర్మలో భాగమే. ఎస్ ఆర్ నో?
ఎందుకంటే కోరిక కోరుకుంటేనే ఆ కర్మ మేనిఫెస్ట్ అయింది, ఇంప్లిమెంట్ అయింది. ఎస్ ఆర్ నో? సో దిస్ ఇస్ వెరీ ఫేమస్ ఆర్గ్యుమెంట్. చాలామంది నాన్ వెజిటేరియన్స్ ఇస్తూ ఉంటారు నాకు కలిసినప్పుడల్లా. నేను చంపలేదు, నేను కట్ చేయలేదు, నేను వండలేదు, కేవలం నేను తిన్నాను హోటల్లోకి వెళ్ళి డైరెక్ట్గా. నాకెందుకు కర్మ వస్తుంది? సార్ దట్ సౌండ్స్ వెరీ లాజికల్ టు దెమ్, రైట్? అయితే నేను అడిగాను ఒకటే విషయం, మీరు కోరుకున్నారా లేదా? ఎస్, మీరు కోరుకున్నారు కాబట్టి ఆయన చంపాడు, ఆయన వండాడు. ఈ లోకంలో నాన్ వెజిటేరియన్స్ ఉన్నారు కాబట్టే నాన్ వెజ్ షాపులు ఉన్నాయి. ఇఫ్ ఎవ్రీ వన్ బికమ్స్ వెజిటేరియన్, ఎవరు కూడా ఆ షాప్ ఓపెన్ చేసి కూర్చోరు, ఎవరు కూడా చంపాల్సిన అవసరం ఉండదు. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద లింక్, బికాస్ దేర్ ఆర్ పీపుల్ డిజైరింగ్ టు ఈట్ నాన్ వెజ్, దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ సర్వింగ్ నాన్ వెజ్. సో ఇట్ ఆల్ స్టార్ట్స్ విత్ అ డిజైర్. డిజైర్ లేకపోతే సింపుల్ బిజినెస్ లాజిక్, ఎక్కడైతే డిమాండ్ ఉండదో అక్కడ మీరు షాప్ ఓపెన్ చేస్తే వేస్ట్. ఇట్స్ అ బేసిక్ బిజినెస్ టాక్టిక్. డిమాండ్ ఉన్న చోట షాప్ ఓపెన్ చేస్తారు ఎవరైనా కానివ్వండి. ఎస్, ఇఫ్ లుక్ ఎట్ వాసవి కాలనీ, ఐ హావ్ సీన్ వాసవి కాలనీ అప్పుతో రోడ్లో ఎక్కడ కూడా నాన్ వెజ్ షాప్ లేదు. ఇట్స్ వెరీ వండర్ఫుల్, ఎందుకంటే అక్కడ అందరు కూడా వైశ్యాస్ ఉంటారు, వాళ్ళు తినరు. మరి లోపల కొంచెం లోపలికి అటు ఇటు వెళ్ళిపోతే దెన్ యూ విల్ ఫైండ్ మెనీ నాన్ వెజ్ షాప్స్. అండ్ దెన్ యూ గో టు ఓల్డ్ సిటీ అండ్ సో మెనీ అదర్ ప్లేసెస్, దెన్ యూ విల్ ఫైండ్ ఆవును కూడా చంపుకొని తింటున్నారు అక్కడ, రైట్? సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ డిమాండ్, ఇస్ ఇట్ నాట్? ఇక్కడ ఉంది అక్కడ ఎందుకు లేదు మరి? బికాస్ పీపుల్ ఆర్ డిసైరింగ్. సో సిమిలర్లీ నువ్వు తినాలని కోరుకున్నావు కాబట్టి ఆయన అంతా చేయాల్సి వచ్చింది. అందుకనే ఆ కోరిక కూడా కర్మలో ఒక భాగం అవుతుంది. సో కోరుకోవడము, దాన్ని చంపడము, కట్ చేయడము, వండడము, సర్వింగ్ చేయడం, అందరికీ వాళ్ళ వాళ్ళ భాగం ఉంటుంది ఈ పూర్తి ప్రాసెస్లో. అండ్ దేర్ ఫోర్, ఆల్దో ప్రకృతి ద్వారా ఎన్నో కోరికలు ఇంప్లిమెంట్ అయ్యాయి ఈ లోకంలో, బట్ బికాస్ నేను డిజైర్ చేశాను కాబట్టి నాకు కూడా అందులో భాగం ఉంది. అండ్ దేర్ ఫోర్ నెక్స్ట్ లైఫ్కు దానికి శిక్ష, శిక్ష అన్నా లేకపోతే పురస్కారం అన్నా లేకపోతే శిక్ష అన్నా, రెండింటిలో ఏదైనా నాకు రావాల్సి వస్తుంది. మేక్ సెన్స్? సో డిజైరింగ్ ఈజ్ ఆల్సో అ పార్ట్ ఆఫ్ అవర్ కర్మ, రైట్? బికాస్ ద డిజైరింగ్ ఇస్ ద సీడ్ ఆఫ్ ద కర్మ. అలా. సో ఆ విధంగా ఆ, ఆ, అనాది అనాదిత్వాత్ నిర్గుణత్వాత్, ఇది నిత్యమైనటువంటి దృష్టి, నిత్య దృష్టి కలిగిన వాళ్ళు ఎప్పుడు కూడా అర్థం చేసుకుంటారు ఈ భౌతిక జగత్తులో ఆ, ఆత్మకి యాక్చువల్గా భౌతిక జగత్తుతో ఎటువంటి సంబంధము లేదు, రైట్? అన్ని కార్యాలు భౌతిక ప్రకృతి ద్వారా జరుగుతున్నాయి, రైట్? నెక్స్ట్, తర్వాత ఉండే శ్లోకంలో ఒక మంచి ఎగ్జాంపుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏంటది? యాక్చువల్లీ ఆత్మ యొక్క సూక్ష్మ స్వభావం తెలుసుకోవడం చాలా డిఫికల్ట్. నా విల్ ఆస్క్ యూ ఆల్ అ క్వశ్చన్. ఆత్మ అనేక శరీరాలు మార్చింది ఇప్పటిదాకా, మనం కూడా పూర్వంలో. అన్లెస్ యు ఆర్ కమింగ్ ఫ్రమ్ ద స్పిరిచువల్ వరల్డ్, ఐ డోంట్ నో, సో ఐ కాంట్ కమెంట్. నాలో ఉండే అనర్థాలు చూసి ఐ కెన్ గ్యారంటీ యూ ఐ హ్యావ్ టేకెన్ మెనీ మెనీ బర్త్స్. మేబీ ఐఎమ్ జస్ట్ రీసెంట్లీ కమింగ్ ఫ్రమ్ అన్ యానిమల్ స్పీషీస్. యానిమల్ ప్రవృత్తులు కూడా ఉన్నాయి, రైట్? సో ఆత్మ ఎన్నో శరీరాలు మార్చింది ఇప్పటిదాకా. ఒక నక్క శరీరం, కుక్క శరీరం, కాక్రోచ్ శరీరం, కొన్ని మంచి శరీరాలు అంటే కొన్ని దేవి దేవతల శరీరాలు, గంధర్వ శరీరాలు. ఇవి చాలా మంచి శరీరాలు అంటారు, ఎందుకంటే దీంట్లో దుఃఖము చాలా తక్కువ ఉంటుంది, భోగం చేసే కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. దెన్ నిమ్నమైన శరీరాలు అంటే పశువు శరీరాలు, ఎక్కడైతే దుఃఖయోని అవి, రైట్? అక్కడ చాలా చాలా సఫరింగ్ ఉంటుంది. ఇన్ని మారినా కానీ ఆత్మ మీద ప్రభావం పడుతుందా? ఆత్మ ఒకవేళ కాక్రోచ్ శరీరంలో ఉన్నందువల్ల ఆత్మ కూడా మొత్తం కాక్రోచ్ లాగా మారిపోయి ఇక దానికి విరుగుడు ఉండదు, అలా ఏమైనా అవుతుందా? జస్ట్ బికాస్ ఇట్ వాస్ దేర్ ఇన్ ద కాక్రోచ్ బాడీ. వాట్ డు యు ఆల్ థింక్? మీకేమనిపిస్తుంది? నో ఆన్సర్? ఉండదు యా, ప్రభు. ప్రియాంక మాతాజీ చెప్పండి. ఆత్మకి ఎఫెక్ట్ ఉండదు ప్రభుజీ. స్థూల శరీరం, సూక్ష్మ శరీరంకి ఎఫెక్ట్ ఉంటుంది. వెరీ గుడ్, కాన్షియస్నెస్. మంచి టెక్నికల్ ఆన్సర్ చెప్పారు. యాక్చువల్గా ఎఫెక్ట్ ఉండేది ఎవరికి? సూక్ష్మ శరీరానికి ఎఫెక్ట్ మాత్రం ఉంటుంది, రైట్? సో పూర్వ జన్మలో నేను ఎంతో పాప ప్రవృత్తులతో కూడినటువంటి వ్యక్తిని అనుకోండి, అండ్ దెన్ ఐ టేక్ బర్త్ నౌ. ఆ ప్రవృత్తి సూక్ష్మ శరీరంలో ఉంటుంది, ఆ సూక్ష్మ శరీరమే ఇక్కడ కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది ఆత్మతో సహా. అండ్ దేర్ ఫోర్ అంటారు కదా, రాక్షస జన్మ అంటారు, ఇంకా దేవి ప్రహ్లాదుడిది కారణ జన్మ అంటారు. ఈ జన్మ కూడా పూర్వజన్మ సంస్కారాల మీద ఆధారపడి కూడా ఉంటుంది. అండ్ దేర్ ఫోర్ సంబడి హ్యాస్ సర్టెన్ గుణస్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్. అది ఎందుకంటే అక్కడి నుంచి క్యారీ ఫార్వర్డ్ అయింది కాబట్టి.
సీన్ హిరణ్యకశిపు హిరణ్యాక్ష ఏ విధంగా చిన్నప్పటి నుంచే పుట్టినప్పటి నుంచే వాళ్ళ రాక్షస స్వభావాలు బయట కనిపిస్తున్నాయి. సార్ ఇంకా ప్రహ్లాదుడిది పుట్టినప్పటి నుంచే తన సౌమ్య స్వభావము కనిపిస్తుంది. రైట్. సో ఆ విధంగా క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. సో సూక్ష్మ శరీరం ప్రభావంలో వస్తుంది, కానీ ఆత్మ హ్యాస్ నో కాక్రోచ్, నో కరోనా వైరస్, నో హ్యూమన్ బాడీ, ఏదైనా కానివ్వండి దానికి ప్రభావము ఉండదు. ఇట్ ఈస్ ఆల్వేస్ రిమైనింగ్ ప్యూర్. అది ఎప్పుడు కూడా శుద్ధంగానే ఉంటుంది. సో దట్ ఈస్ ద ఫస్ట్ అండర్స్టాండింగ్ వీ హ్యావ్ ఈ శ్లోకంలో చెప్పబడింది. మరి ఎలా ఆత్మ ఎలా ఈ యొక్క అనేక శరీరాలు మారుతుంది, చాలా డిఫికల్ట్ అర్థం చేసుకోవడం వేసర్ను. ఎందుకంటే చూడండి ఈ యొక్క విషయం గురించి రెండవ అధ్యాయం ఇప్పుడు ఇప్పుడు ఈ 2-3 శ్లోకాలు ఏవైతే ఉన్నాయో ఇట్ విల్ రిమైండ్ యూ ఆఫ్ ద సెకండ్ చాప్టర్ ఆఫ్ ద భగవద్గీత. సేమ్ విషయాలు కృష్ణుడు చెప్పారు. సో నౌ లెట్ మీ సీ హూ కెన్ గెస్ ద వర్స్, హూ ఈస్ దట్ పర్సన్ హూ రిమెంబర్స్ దిస్. ఇక్కడ ఒక విషయం చెప్తున్నారు, ప్రభుపదుల వారు కూడా తాత్పర్యంలో ఎక్స్ప్లెయిన్ చేశారు. జీవాత్మ ఎలా ఈ అనేక రకాల శరీరాలు మారుస్తుంది, ఎలా ఒక పాత శరీరాన్ని వదిలేసి కొత్త శరీరంలో వెళుతుంది, ఇది చాలా ఆశ్చర్యకరమైనది. అవునా? సో ఇదంతా కూడా ఆశ్చర్యకరమైనది అని రెండవ అధ్యాయంలో కృష్ణుడు చెప్పారు. కెన్ యూ రిమెంబర్ ద ఫస్ట్ లైన్ ఆఫ్ ద వర్స్ సంబడి? అండ్ ఇట్ స్టార్ట్స్ విత్ చెప్పండి. ఆశ్చర్యవత్ అలాంటిది ఏదో ఉంది ప్రభుజీ. అలాంటిది ఏదో ఉంది, కరెక్ట్. సో ఆశ్చర్య అనే వర్డ్తో స్టార్ట్ అవుతుంది. అండ్ దట్ వర్స్ ఇస్ 2.27 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం, ఆశ్చర్యవత్ వదతి తథైవ చాన్యః, ఆశ్చర్యవత్ ఏనమన్యః శృణోతి, శ్రుత్వాప్యేనం వేదన చైవ కశ్చిత్. కృష్ణుడు ఏం చెప్పారంటే ఏ విధంగా జీవాత్మ ఒక శరీరంలో ఉండి శరీరం నుంచి బయటికి రావడము, అండ్ మళ్ళీ వేరే శరీరంలో ప్రవేశించడం తల్లి గర్భంలో, ఇదంతా కూడా కెన్ సంబడి ఎక్స్ప్లెయిన్ దిస్ టెక్నికలీ? నో. హౌ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దిస్ టెక్నికలీ? జీవాత్మ లోపల ఎలా ఉంది, ఏ లొకేషన్లో ఉంది, ఎలా లాక్ అయ్యి ఉంది, మరి మృత్యు తర్వాత ఎక్కడి నుంచి బయటకు వచ్చింది, మళ్ళీ తల్లి గర్భంలో ఎలా చేరింది, హౌ డస్ ద జీవాత్మను అక్కడ ఒక తల్లి ఇప్పుడు ప్రెగ్నెంట్ అవ్వబోతుంది, నేను అక్కడ చేరాలి, వెర్ ఇస్ ద మెకానిజం టు గైడ్ ఆల్ దిస్? థింక్ డీప్లీ. ఇదేదో ఆటోమేటిక్గా నడుస్తుందని మనకు అర్థం అవ్వట్లేదు. బట్ ఇఫ్ యూ వాంట్ టు సెటప్ అ సిస్టమ్ యూ విల్ హ్యావ్ టు థింక్ జీవాత్మ నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి, ఏ తల్లి గర్భంలో, ఆ తల్లి ఏ శరీరము, కుక్క శరీరమా, మనిషియా, ఎవ్రీథింగ్ ఇస్ మేనేజ్డ్ వెరీ వెరీ పర్ఫెక్ట్లీ అండ్ వీ కెనాట్ అండర్స్టాండ్. అందుకని ఆశ్చర్యవత్. సో అదేవిధంగా ఈ శ్లోకంలో కూడా ఇఫ్ యు సీ భగవంతుడు ఇది ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక ఉదాహరణ ఇచ్చారు. ఏ ఉదాహరణ? హూ కెన్ టెల్ మీ? ఆకాశం ప్రభుజీ. ఆకాశం. యా, స్కై. కనిపిస్తుంది శ్లోకంలో, మీరు చూడొచ్చు. ఆకాశం యొక్క ఉదాహరణ ఇచ్చారు. దాని అర్థం ఏంటి? ఆకాశం చూడండి, దాని సూక్ష్మ స్వభావం వల్ల అది ఎన్నిటితో టచ్లో ఉన్నప్పటికీ దాని స్వభావం అనేది అది కోల్పోదు ఎప్పుడు కూడా. ఇట్ ఈస్ ఆల్వేస్ ఆకాశం. ఆకాశం లిటరలీ ఇస్ స్పానింగ్ ఎవ్రీవేర్ ఇన్ దిస్ యూనివర్స్, ఇజంట్ ఇట్? బట్ దాని స్వభావం అది ఎప్పుడు కూడా దేనితో మిక్స్ అవ్వదు. రైట్. అదేవిధంగా ప్రభుపాదుల వారు, సో ఆకాశం ఎగ్జాంపుల్ కృష్ణ ఇచ్చారు, ప్రభుపాదుల వారు ఇంకో ఎగ్జాంపుల్ ఇచ్చారు తాత్పర్యంలో. వాట్ ఈస్ ద ఎగ్జాంపుల్? గాలి. సో గాలి అనేక చోట్లలో ప్రవేశిస్తూ ఉంటుంది, కానీ గాలి తన స్వభావాన్ని మార్చుకోదు. గాలి ఈజ్ గాలి. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది 10 కిలోమీటర్స్ తర్వాత గాలి అక్కడ కూడా ఉంటుంది. దాని తర్వాత 100 కిలోమీటర్స్లో అదే గాలి మళ్ళీ కనిపిస్తుంది. నో యు హవ్ సీన్ తుఫాన్స్ అండ్ టోర్నడోస్, ఇట్స్ జస్ట్ గాలి ఓన్లీ, రైట్? అది కిలోమీటర్ నడుస్తూ ఉంటుంది. మధ్యలో ఏది వచ్చినా కానీ అన్నిటిని దాన్ని నాశనం చేసి నడుస్తూనే ఉంటుంది. ఇట్ డజంట్ మిక్స్. సో ఆ విధంగా ఎందుకు? గాలి సూక్ష్మము కాబట్టి. నో యూ కెనాట్ సీ ఎయిర్. యా, అఫ్ కోర్స్ యూ కెన్ ఫీల్ ఇట్ బట్ యూ కెనాట్ సీ ఇట్. సూక్ష్మమైన. అదేవిధంగా ఆత్మ కూడా సూక్ష్మమైనటువంటిది కాబట్టి అది ఏ విధంగా శరీరంలో ఉంటుంది, ఇంకా ముందుకు వెళ్తుంది, వేరే శరీరాన్ని త్యజిస్తుంది. ఎందుకంటే మృత్యు అయ్యేటప్పుడు మనకేది కనిపించదు కదా, ఈ ఆత్మ బయటకు వస్తుంది. చూశాను చూడలేం మనం. మరి వేరే గర్భంలో ప్రవేశించి అది కూడా కనిపిస్తుందా? అది కూడా మనకు అర్థం కాదు. సో దిస్ వే ఇది సూక్ష్మం, రైట్? ఆ ఒక విషయం చెప్పారు. దాని తర్వాత శ్లోకంలో ఫర్దర్ వెరీ ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్, మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చారు. సో విత్ ఎగ్జాంపుల్స్ థింగ్స్ బికమ్ క్లియర్. సో కృష్ణ ఈజ్ అవేర్ ఆఫ్ దట్. యా, మనందరికి ఎగ్జాంపుల్స్ కావాలి. సో ఇక్కడ సూర్యుడి ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఏ శ్లోకంలో? 34 శ్లోకంలో. సో 34 శ్లోకంలో సూర్యుడి ఎగ్జాంపుల్ ఏంటి చూడండి. ఒక క్వశ్చన్ మీ అందరికీ. సెకండ్ చాప్టర్లో దీని గురించి కూడా చెప్పారు కృష్ణుడు.
ఆల్రెడీ. మన పూర్తి శరీరంలో ఒకటి వ్యాప్తమై ఉంది, దాన్ని ఏమంటారు? పూర్తి శరీరంలో అణువుల కార్నర్లో ఉంది, అది ఏంటి? బ్లడ్ అని చెప్పకండి, దట్ ఈస్ నాట్ ద ఆన్సర్, ముందే చెప్పేస్తాను. చైతన్యం ప్రభు, యా, చైతన్యం, కాన్షియస్నెస్. కాన్షియస్నెస్. యా, of course blood is also spread, but we are talking about not material thing, right? So consciousness is spread everywhere, all throughout the body. Yeah, right. సో కృష్ణుడు ఇది ఎక్కడ చెప్పారు? 2వ అధ్యాయంలో. ఏదైతే శరీరం అంతటా వ్యాప్తమైనదో అది అవినాశి. హింట్ ఇచ్చేసాను, అవినాశి. స్టార్ట్ అయ్యేదే వర్స్ అవినాశితో స్టార్ట్ అవుతుంది, 2nd చాప్టర్. సుమన వర్షిత అవినాశి అదర్వైజ్ దే వుడ్ హావ్ టోల్డ్. అవినాశితు తద్విద్ధి ప్రభుజీ. వెరీ గుడ్. అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి. ఆ శ్లోకంలో కృష్ణుడు చెప్పారు, ఏదైతే శరీరం అంతటా వ్యాప్తమై ఉంటుందో దాన్ని చైతన్యం అని అంటారు. అండ్ దాట్ ఈస్ నాట్ డిస్ట్రక్టిబుల్. కాన్షియస్నెస్ కెన్ నెవర్ బి డిస్ట్రాయిడ్. ఇట్ కెన్ ఓన్లీ బి ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వన్ బాడీ టు అనదర్. సో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ లాగా, రైట్? ఎనర్జీ కెన్ నెవర్ బి డిస్ట్రాయిడ్, నెవర్ బి క్రియేటెడ్. సో అదేవిధంగా కాన్షియస్నెస్ ఎప్పుడు ఉంటుంది? అది కేవలం ట్రాన్స్ఫర్ అవుతుంది ఒక బాడీ నుండి వేరే బాడీకి. సో ఇక్కడ ఏం చెప్పారు కృష్ణుడు? ఇంకా ఇక్కడ సూర్యుడి ఉదాహరణ ఇచ్చారు. సూర్యుడి ఉదాహరణ ఎందుకు ఇచ్చారు? సంబడి కెన్ గెస్ వై? సన్ ఎగ్జాంపుల్. ప్రభుజీ సూర్యుడు అన్ని చోట్ల ఉంటారు కదా, అంటే అన్ని చోట్ల ప్రకాశిస్తారు, ఎక్కడైనా ఆయన వెళ్తురు వెళ్ళిపోతుంది. సో సూర్యుడు ఒక చోట ఉండి తన శక్తిని అన్ని చోట్లలో డిస్ట్రిబ్యూట్ చేయగలుగుతుంది, ఆ కెపాసిటీ ఉంది. సార్ నో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక చోట ఉండి మన కెపాసిటీ అలా చేయలేం మనం. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ అస్. ఎస్ ఆర్ నో? బట్ సూర్యుడు ఇక్కడ ఉండి తన ఎనర్జీ అన్ని చోట్లలో టచ్ అవ్వచ్చు. సో సూర్యుడితో ఎందుకు కంపేర్ చేశారు జీవాత్మని? బికాస్ జీవాత్మ ఎక్కడ ఉంది? ఎక్కడ? హృదయస్థం. హృదయస్థం అంటే హృదయంలో సిచ్యువేట్ అయి ఉంది. మరి దాని ప్రభావం పూర్తి శరీరంలో ఉంది, చెవిలో, ముక్కులో, వేళ్లల్లో, ఎవ్రీవేర్ యూ విల్ ఫీల్ కాన్షియస్నెస్. ఇస్ ఇట్ నాట్? సో కాన్షియస్నెస్ ఇస్ ద సిమ్టమ్ ఆఫ్ ద సోల్, అండ్ కాన్షియస్నెస్ ఇస్ ద ప్రూఫ్ దట్ ద సోల్ ఎగ్జిస్ట్స్ ఇన్ ద బాడీ. కాన్షియస్నెస్ అంటే చైతన్యం అనేది జీవాత్మ యొక్క లక్షణము. ఇంకా చైతన్యం అనేది జీవాత్మ ఉంది అనే దానికి ఒక ప్రూఫ్. అండ్ దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద లివింగ్ బాడీ అండ్ ద డెడ్ బాడీ. లివింగ్ బాడీలో సోల్ లేదు కాబట్టి, డెడ్ బాడీలో సోల్ లేదు కాబట్టి డెడ్ బాడీలో చైతన్యం కూడా లేదు. దర్ ఇస్ నో కాన్షియస్నెస్ ఇన్ ద డెడ్ బాడీ. మీరు పించి చేసిన, నోట్లో గులాబ్ జామున్ పెట్టిన, దెర్ కెనాట్ బి ఎనీ రెస్పాన్స్ ఫ్రమ్ ద డెడ్ బాడీ. బట్ దెన్ in a living body, if you pinch, there is a response. If you put gulab jamun, there is a response. If you slap, there is a response. So no, because consciousness undi. So that is the difference, right? So చాలా సైంటిఫిక్గా మనం ఇది అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ సైడ్ ఇన్ఫర్మేషన్ ఏంటి? జీవాత్మ తన యొక్క శరీరం గురించి పూర్తి అవగాహన ఉంటుంది. రైట్? ఎక్కడ ఏం నడుస్తుంది శరీరంలో, కాలికి దెబ్బ తగిలినా, తలకి ఏదైనా జరిగినా, we get to know. పెయిన్ అండ్ ప్లెజర్ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, రైట్? కానీ ఇది మన శరీరానికి మాత్రమే పరిమితం ఉంటుంది. దిస్ ఇస్ జీవాత్మ. బట్ పరమాత్మ కెన్ ఎక్స్పీరియన్స్ ఆల్ ద బాడీస్. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. ఎస్ ఆర్ నో? దాని తర్వాత నెక్స్ట్ శ్లోకము, లాస్ట్ శ్లోకము, అక్కడ ఏం చెప్పారు? ఈ విధంగా ఎవరైతే ఈ భేదాన్ని తెలుసుకుంటారో, ఆత్మ యొక్క నిత్యత్వాన్ని, శరీరము తాత్కాలికము, అటువంటి వాళ్ళు వారి యొక్క పరమ లక్ష్యానికి చేరుతారు అని చెప్పారు. హూ నోస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బాడీ అండ్ ద నోర్ ఆఫ్ ద బాడీ. క్షేత్రము, క్షేత్రజ్ఞ రెండింటి యొక్క తేడా ఎవరైతే తెలుసుకుంటారో అటువంటి వాళ్ళు ఏ విదుర్ యాంతి తే పరం, అలా తెలుసుకున్న వాళ్ళు పరమగా లక్ష్యానికి చేరుతారు, అంటే భగవద్ధామానికి వాళ్ళు వెళ్ళిపోతారు. సో దాని అర్థం ఏంటి? ఈ తత్వము తెలుసుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. భక్తి ఈజ్ నాట్ జస్ట్ అన్ ఎమోషనల్ ఆర్ సెంటిమెంటల్ ప్లాట్ఫామ్. తత్వం తెలుసుకోవాలి. అందుకని లాంగ్ టర్మ్లో మనం ఉండాలి అని అంటే వన్ హ్యాస్ టు నో ద ఫిలాసఫీ నైస్లీ. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ అదర్వైజ్ చూడండి, భగవంతుడు ఎందుకు ఈ గీత మాట్లాడాలి? భగవంతుడు వ్యాస మహర్షి రూపంలో వచ్చి ఎందుకు ఇన్ని గ్రంథాలు, శాస్త్రాలు రాయాలి చెప్పండి? కేవలం ఒకే ముక్క రాసుంటే అయిపోయేది. ప్రేమతో భగవంతుడిని ఆరాధించండి, అయిపోయింది, అంతే, చేయండి. నో,
అలా చేయలేదు. ఎన్ని ఎన్ని ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చారు, ఎన్ని తత్వాలు ఎక్స్ప్లెయిన్ చేశారు. సెకండ్ చాప్టర్లో స్టార్టింగే భగవద్గీతలో ఆత్మతత్వం గురించి చాలా హెవీగా కృష్ణుడు మాట్లాడతారు. ఇదంతా ఎందుకంటే ఇది అర్థం చేసుకుంటేనే మనం టికాయించి ఉంటాం లాస్ట్ వరకు. మరి ప్రభుపాదుల వారు, ఆయన కూడా ఒకే గ్రంథం ఒక తాత్పర్యం రాసి వదిలేశారా? ఎన్ని గ్రంథాలు రాశారు, స్మాల్ బుక్స్ ఎన్ని రాశారు. ఆ, భగవద్గీత మీద ఎంత కమెంటరీ ఇచ్చారు, భాగవతం మీద ఇచ్చారు. ఇట్ ఇస్ నాట్ ఈజీ థింగ్. చైతన్య చరితామృతం మొత్తం కూడా ఇచ్చారు. ఇన్ని గ్రంథాలు రాశారు. మరి ఏదో ఫ్రీ టైంలో కూర్చున్నాను కదా అని రాశారా? రాత్రి నిద్రపాడు చేసుకుని రాశారు. అంటే అది ఎంత ఇంపార్టెంట్ ఏంటో ఒక వ్యక్తి నిద్రపాడు చేసుకుని చేస్తాడు చెప్పండి. మనం కూడా ఎప్పుడెప్పుడు రాత్రిపూట లాగిన్ చేసి ఆఫీస్ వర్క్ చేస్తాం. డైలీ చేయం అలా, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టి చేస్తాం. అంత ఇంపార్టెంట్ బుక్స్ ప్రభుపాదుల వారికి. అంటే ఆయన ఇది అంత ఇంపార్టెంట్ కాకపోతే, తత్వం తెలుసుకోవడం ఇంపార్టెంట్ కాకపోతే ఆయన చెంత రాసేవారు కాదు. డోంట్ వరీ, నో నీడ్ టు స్టడీ ఎనీథింగ్, జస్ట్ చాంట్ అండ్ గో బ్యాక్ టు గాడ్ హెడ్. అలా చేయలేదు. ఈజ్ రిటర్న్ బుక్స్. ఇవన్నీ మనం చదివి అర్థం చేసుకుంటే వి విల్ గెట్ ఎ స్పిరిచువల్ విజన్, జ్ఞానచక్షు. సో జ్ఞానచక్షు అనే పదం ఈ శ్లోకంలోనే యూజ్ అయింది. ఇస్ ఇట్ నాట్? యా, అంతరం జ్ఞానచక్షుష, రైట్. సో ఈ జ్ఞానచక్షుతో దెన్ అవర్ స్పిరిచువల్ లైఫ్ బికమ్స్ మోర్ మీనింగ్ఫుల్, మోర్ మెచ్యూర్, అండ్ దెన్ వీ కెన్ అప్రిషియేట్ స్పిరిచువల్ ప్రోగ్రెస్ ఆల్సో. ఓకే, సో ఈ విధంగా ఈ అధ్యాయము ప్రకృతి, పురుష అండ్ చైతన్యం సమాప్తమైంది. ఇట్ వాస్ అ లిటిల్ టెక్నికల్. క్షేత్రజ్ఞ, జ్ఞానం, జ్ఞేయం, ఇవన్నీ కూడా ఎన్నో విషయాలు మనం చర్చించాము. సో థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. నెక్స్ట్ అధ్యాయం మనం పై వచ్చే క్లాస్లో స్టార్ట్ చేద్దాం.